బ్రేకింగ్ చూస్తున్న విజయవాడ గురునానక్ నగర్ లో దారుణం చోటు చేసుకుంది. ఒకే కుటుంబంలో 5గురు మృతి చెందడం తీవ్ర కలకలం రేపింది. ఇంటి బయట వైద్యుడు శ్రీనివాస్ ఉరేసుకోగా ఇంటి లోపల శ్రీనివాస్ భార్య, 2 పిల్లలు, తల్లి మృతి చెంది ఉన్నారు. హత్య ఆత్మహత్య అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. విజయవాడ గురునానక్ నగర్ లో దారుణం చోటు చేసుకుంది. ఒకే కుటుంబంలో 5గురు మృతి చెందడం కలకలం రేపింది. ఇంటి బయట వైద్యుడు శ్రీనివాస్ ఉరేసుకోగా ఇంటి లోపల శ్రీనివాస్ భార్య, 2 పిల్లలు, తల్లి మృతి చెంది ఉన్నారు. హత్య ఆత్మహత్య అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఇక దీనిపై మరింత సమాచారం మా అమరావతి బ్యూరో చీఫ్ ఏడుకొండలు అందిస్తారు. ఏడుకొండలు చెప్పండి, విజయవాడ గురునానక్ కాలనీలో ఒకే ఫ్యామిలీకి సంబంధించి అందరూ కూడా చనిపోయినట్టుగా తెలిసింది. ఆ సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఇవ్వండి. జిల్లా విజయవాడ గురునానక్ కాలనీలో ఉన్నటువంటి వన్ టైం క్లబ్ రోడ్లో విషాదం చోటు చేసుకుంది. ఒకే కుటుంబం చెందినటువంటి 5గురు ఆత్మహత్య చేసుకున్నారు. అయితే దీనికి సంబంధించి ఇది ఆత్మహత్య హత్య అనే కోణంలో పోలీసులు అయితే దర్యాప్తు చేస్తున్నారు. అయితే మృతులు ఏదైతే ఆర్థోపెడిక్ డాక్టర్ శ్రీనివాస్ 40 సంవత్సరాలు, అలాగే ఉషారాణి 35 సంవత్సరాలు, అలాగే శైలజ 9 సంవత్సరాలు, అలాగే శ్రీహన్ 5 సంవత్సరాలు, అలాగే శ్రీనివాస్ తల్లి రమణమ్మ 65 సంవత్సరాలు. ఇదంతా కూడా ఈ రోజు అనుమానాస్పద మృతిగా కూడా గుర్తించారు. అయితే ఎప్పటికీ కూడా ఈ సంఘటనకు సంబంధించి పలు అనుమానాలు అయితే వ్యక్తమవుతున్నాయి. ఎప్పుడు రద్దీగా ఉండేటువంటి ప్రాంతం, అలాగే అక్కడంతా కూడా ప్రశాంతంగా ఉండేటువంటి వాతావరణం ఉన్నటువంటి ఆ ప్రాంతంలో ఈ 5గురు హత్య ఆత్మహత్య అనే దాని మీద ప్రస్తుతానికి గురునానక్ కాలనీ అంతా కూడా తీవ్ర భయాందోళనకు గురవుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. శ్రీజ హాస్పిటల్ నడుపుతున్నటువంటి కొన్ని ఆర్థిక ఇబ్బందులు ఉన్నాయని చెప్పేసి కొంతమంది చెప్తున్నారు. అయితే ఏదైతే శ్రీనివాస్ బయట చెట్టుకు ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. అయితే మిగిలిన 4గురు మాత్రం ఇంట్లో విగత జీవులుగా పడున్నారు. వారిని పీక్ పోస్టులుగా కూడా అనుమానిస్తున్నారు. ఈ కోణంలోనే ఇప్పటికే క్లూస్ టీం అయితే ఏదైతే సంఘటన స్థలానికి చేరుకుంది. అలాగే ఈ హత్య జరిగిన హత్య ఆత్మహత్య అనే దాని మీద పూర్తి స్థాయిలో దర్యాప్తు చేయడానికి ఇప్పటికే కమిషనర్ రామకృష్ణ కూడా అక్కడికి చేరుకున్నటువంటి పరిస్థితి. ప్రస్తుతానికి క్లూస్ టీము ఆధారాలు సేకరిస్తుంది. అయితే హత్య ఆత్మహత్య అనే కోణంలో కూడా ఈ యొక్క దర్యాప్తు అయితే కొనసాగుతున్నాయి. అయితే స్థానికులు ఏమైనా ఈ ఘటనకు సంబంధించి సమాచారం ఇచ్చారా? అంటే వాళ్ళకు ఫ్యామిలీలో ఏ విధంగా ఉండే, తరచు గొడవలు ఏమైనా అయ్యాయా, లేదంటే హత్య జరిగిందని అనుమానిస్తున్నారు, లేదంటే ఆత్మహత్య అనుకుంటున్నారు? అంటే స్థానికుల సమాచారం మేరకు అయితే మాత్రం అనుమానాలు అయితే వ్యక్తం చేస్తున్నారు. కొందరు అయితే మాత్రం కొంత ఆర్థిక ఇబ్బందులు ఉన్నాయి శ్రీనివాస్ అని చెప్పేసి చెప్తూ ఉన్నారు. కానీ జరిగినటువంటి విధానం చూస్తే మాత్రం 4గురు ఒక చోట అదే విగత జీవులుగా పడి ఉండడం, వాళ్ళ పీకలు పోసారని చెప్తున్నారు. అయితే ఈ శ్రీనివాస్ మాత్రం బయటకు వచ్చి చెట్టుకు ఊరేసుకున్నారని చెప్తున్నారు. అంటే ఆర్థిక ఇబ్బందులు చనిపోయాక తన మరణానంతరం వీళ్ళు ఎలబద్దుతారనే ఉద్దేశంతో అట్లా చేశాడా, లేకపోతే ఒక సైకోలాగా ప్రవర్తించారా ఏంటనే కోణంలో కూడా దర్యాప్తు చేస్తున్నారు. లేదంటే ఈయనకున్నటువంటి ఆస్తులు కానీ ఏదైనా పాత కక్షల నేపథ్యంలో వారిని హత్య చేసి శ్రీనివాస్ మీద అది నెప్పడానికి ఈ విధంగా శ్రీనివాస్ చెట్టుకు ఊరేసారా అనే కోణంలో కూడా పోలీసులు పలు కోణాల్లో అయితే ఇది దర్యాప్తు చేస్తున్నారు. కిరణ్మయ్య, రైట్ ఏడుకొండలు, థ్యాంక్ యూ. విజయవాడ గురునానక్ నగర్ లో దారుణం చోటు చేసుకుంది. ఒకే కుటుంబంలో 5గురు మృతి చెందడం తీవ్ర కలకలం రేపింది. ఇంటి బయట వైద్యుడు శ్రీనివాస్ ఉరేసుకోగా ఇంటి లోపల శ్రీనివాస్ భార్య, 2 పిల్లలు, తల్లి మృతి చెంది ఉన్నారు. హత్య ఆత్మహత్య అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.